మనతో ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు. నమస్తే అండి. నమస్తే. అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి మీ దగ్గరికి బయలుదేరినప్పుడు జస్ట్ ఎవరో కలిసారనమాట. సో ఇలా నేను అర్జెంటుగా వెళ్ళాలి, రఘురామకృష్ణంరాజు గారి ఇంటర్వ్యూ ఉంది అని అంటే ఆయన ఒక మాట అడిగారు. ఆయనే అప్పుడు చాలా లావుగా ఉండేవారు, ఇప్పుడు సన్నంగా అయిపోయారు అని. అంటే హెల్త్ మెయింటైన్ చేస్తూ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారా, ఏమైనా స్ట్రెస్ అంటారా సార్? యాక్చువల్గా పెద్దగా వెయిట్ లాస్ ఏమీ లేదు, మేబీ 3-4 kgs అంతే. 3-4 kgsలోనే అందరికీ మీరు ఎంత సన్నగా కనిపిస్తున్నారు సార్. లక్ కదా. ఓకే, జగన్ గారి ఓటమికి మీదే కీలక పాత్ర అని వినిపిస్తుంది. గత 5 ఏళ్ళుగా చాలా గట్టిగానే పోరాడారు ఎలక్షన్ కన్నా ముందు. మరి మీ కక్ష తీరింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా కక్ష కాదు, నా కోరిక నెరవేరింది. ఓహో, అంటే ఎందుకు సార్? అంటే జనాలేమో కక్ష అనుకుంటున్నారు, మీరు కోరిక అంటున్నారు. అంటే కక్ష కోరికగా మారుండొచ్చు. ఓకే, నేనేంటంటే ఇటువంటి పాలన ఉండకూడదు, ప్రజలను ఎంతగా కష్టపెట్టే పాలన ఉండకూడదు అనే ఉద్దేశంలోనే. అంటే ఒక ఎంపీ అయిన నేనే మరి ఇంత దారుణంగా దేశద్రోహం కేసు పెట్టి హింసించి ఇంత జరిగినప్పుడు కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటనేది ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఆయన వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా రోజుకో గంట సేపు రచ్చబండ ద్వారా తెలియజేయటం జరిగింది. కరెక్ట్. అంటే కామన్ మ్యాన్ కూడా అక్కడే ఆలోచించారులేండి, సొంత పార్టీ నాయకుల్ని ఈయన ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా. అవును, అంటే నాకు జరిగిన అన్యాయం చాలామందికి జరుగుతుంది కాబట్టి. బట్ నేను చెప్పాను ఓపెన్గా, చాలామంది చెప్పుకోలేక బాధపడుతున్న వాళ్ళు లక్షలు దాటి కోట్లలోకి వెళ్తుంది. ఆ సమయంలో వాళ్ళందరి గొంతుగా నేను వాళ్ళ మనసులో భావాల్ని, నాకు కూడా ఎక్కువ నేను చెప్పేదంతా నాకు వచ్చిన టెలిఫోన్ ద్వారా నాకు జనం తెలియజేసిన అంటే చాలా మందిలో ఒకళ్ళిద్దరు పేర్లు ఏమైనా చెప్పగలరా సార్? ఎందుకు ఇప్పుడు పేర్లు ఒకళ్ళు ఇద్దరంటే మనం చెప్పగలం. సో అలాగే నాకు ప్రభుత్వంలో కూడా పేరున్న వాళ్ళ పేర్లు అసలు చెప్పకూడదు. ఎందుకంటారు అలా? ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆఫీసర్స్ చాలామంది ఈ జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా నాకు రెగ్యులర్గా నాకు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను, మా పేరు చెప్పొద్దు అన్నారని. ఓకే, అందుకని ఆ మాట కట్టుబడి చెప్పలేని పేర్లు. జగన్ కేసులో త్వరగా విచారణ చేయాలని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, అంటే జగన్ గారిని త్వరగా అరెస్ట్ చేయాలనే లక్ష్యం మీద ఉన్నారా ఏంటి? అంటే నేను వెళ్ళింది చాలా రోజుల క్రితం. అప్పుడు ఏంటంటే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని ఎప్పుడో నేను 3 ఏళ్ళ క్రితం 3.5 సంవత్సరాల క్రితం వేసిన కేసు అది. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి మరి ఆ కేసులకి మరి ఎంతవరకు శాంక్టిటీ ఉంటుంది ఇప్పుడు అనేది చెప్పలేం. అంటే మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే మీరు కాన్ఫిడెన్స్ అయితే ఉందా మీకు ఈ విషయంలో? అంటే డెఫినెట్గా కోర్ట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. అప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ రద్దు చేయండి, ఆ విచారణ వేగవంతంగా చేయండి అని ఆ 2 కోర్టులో జరిగింది. సో ఇప్పుడు సాక్షుల్ని ప్రభావితం అనేది ఉండదు ఇంకా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి. సో కాబట్టి మిగిలిన ఫాలో అప్ అంతా సో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రభుత్వం, సో వాళ్ళు కూడా పర్సూ చేసుకోవాలి. అంటే మీరు పాజిటివ్గా ఉన్నట్టే ఉన్నారు మా ప్రభుత్వానికి పాజిటివ్గానే ఉంటాం కదా. అంటే ఇలాంటి ఒక యాక్షన్ జరగబోతుంది అని పాజిటివ్గా ఉన్నట్టే ఉన్నారేమో అనిపిస్తుంది. జరుగుతుందని అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. అంటే కేసులు విచారించాలి త్వరితగతంగా అనేది జరగవచ్చు. డెఫినెట్గా కేసులు త్వరగా గతంలో ఉన్నంత డిలే ఉండకపోవచ్చు. బుడమేరులో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే మనకి న్యాచురల్ కెలామిటీ జరిగిందో మునిగిపోతుంది అనే ఉద్దేశంతోనే వెలగలేరులో గేట్లు తెరిపించారు అని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు. నిజమే అంటారా?
అది యాక్చువల్గా ఆయన పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వెలగలేరు దగ్గర బుడమేరికి గేట్లు ఉన్న మాట నిజం. ఇప్పుడు కదా, అది ఎప్పుడో. ఓకే. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన స్కీమ్ అది. అది మిడ్ 70s కంప్లీట్ అయింది. ఆ వెలగలేరు దగ్గర రెగ్యులేటర్. సో అదేమిటంటే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్లో ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ బుడమేరు ఏ స్ట్రీమ్ అయితే ఉందో ఆ వాటర్ అంతా బుడమేరు స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ గేట్లు క్లోజ్ చేస్తే అది తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన రైట్ బ్యాంక్ కెనాల్లో కలిసి అరౌండ్ 7,500 క్యూసెక్స్ వరకు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుస్తుంది ఆ కాలువ ద్వారా. సో అది సబ్సిక్వెంట్గా ఆ కింద ఓపెన్ చేసి పంపించేయచ్చు. సో 7,000 క్యూసెక్స్ 11 లక్షల క్యూసెక్స్ని తట్టుకుంటుంది ప్రకాశం బ్యారేజ్. ఓకే. సో ఈ 7,500 క్యూసెక్స్ అందులోకి వెళ్ళినంత మాత్రాన వెళ్ళనంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటున్న నివాసం ములుగుతుందని చెప్పి అటు లేకుండా అటు డైవర్ట్ చేసేసారు, ఇందులోకి రాకుండా అన్నదే అది ఓవర్ ఇమాజినేషన్. ఎందుకు ఆయన సడన్గా అంతలాగా ఓవర్ ఇమాజినేషన్స్ చేసుకుంటున్నారంటారు? అంటే మరి 7,500 9,000 మధ్యన దాని కెపాసిటీ. సో దేర్ వర్ ప్రపోజల్స్ ఆ ఎడమ కాలం నుంచి వెళ్ళేదాన్ని ఒక 15,000 క్యూసెక్స్కి పెంచాలి అని ఒక ప్రపోజల్ కూడా ఉంది, కానీ అది పెంచలా ఇంకా. బట్ అది హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీకి దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సో ఆయన 5,50,000 దాటితే ఆ కరకట్ట లోపల ఉన్నవి ముంపు ప్రమాదం ఉంది మామూలుగానే. అప్పటికే అక్కడ 7-8 లక్షల క్యూసెక్స్ వచ్చేసింది. ఫైనల్గా 11 lakhs దాకా వచ్చింది. ఒక చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కాదు, ఆ కట్ట యువతలు ఉన్న విజయవాడ క్లబ్ కానీ, సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కానీ, ఇంకొక 7-8 మంది గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. అన్నీ మూలిగినాయి, అన్నీ మూలిగినాయి, అన్నీ మూలిగినాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అద్దెకుండి ఇల్లు అయినంత మాత్రాన అది మొలక్కుండా ఉండదు. ఎందుకంటే కట్ట యువతలు కట్టారు కదా. అవన్నీ ఒకప్పుడు వాళ్ళు గెస్ట్ హౌస్ల కింద ఎలాంటి వరదలు వచ్చినప్పుడు మూలిగితే మూలుగుతుంది, మిగిలిన 11 నెలల్లో హ్యాపీగా ఉండొచ్చు, అది ప్రతి సంవత్సరం వరద కూడా రాదు అని వాళ్ళు కట్టుకున్నారు. సో అంచేత అది ములిగినందువల్ల వచ్చిన నష్టం లేదు. దాని గురించి అదంతా ముంచేశారు అనుకుంటాం కూడా కరెక్ట్ కాదంటారు. అస్సలు కరెక్ట్ కాదు. బట్ చాలా మంది గేట్లే లేవని మాట్లాడారు. గేట్లు లేవన్న మాట కరెక్ట్ కాదు. గేట్స్ ఉన్నాయి. బుడమేరుకి జనరల్గా లాకులు అంటారు, రెగ్యులేటర్ దగ్గర లాకులు అంటారు. ఏదైనా మూసుంటే అది లాక్ చేసి ఉన్నట్టు, తెరిస్తే గేట్లు ఓపెన్ చేశారని అంటారు. సో జనరల్గా ఆ పదంలో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, లాకులు అన్నా గేట్లు అన్నా. సో చాలామంది, నేను కూడా అన్నా అసలు బుడమేరుకి లాకులు ఎక్కడ ఉన్నాయని స్టార్టింగ్లో. సో తర్వాత నేను గూగుల్ చేసి మొత్తం అంతా స్టడీ చేయటం జరిగింది. గేట్లు అన్నమాట వాస్తవం, గేట్లు తెరిచిన మాట వాస్తవం. కానీ ఆ తెరవటానికి ఈ 11 లక్షల ప్రవాహంలో 7,500 క్యూసెక్స్ని వదలనందువల్ల ఇబ్బంది అయితే ఏముండదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, ఏదో మాట్లాడాలని ఇక మాట్లాడేశారు అనమాట. అంతే. అయితే ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా ఇంత పెద్దగా మనం వరదలను చూసాము. 5 రోజులు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకుంటే చాలా పెద్ద ఆయన, ఆ ప్రాంతాలకి అంటే పర్యవేక్షణ చేస్తూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ అన్నీ అందిస్తున్నది మనం మీడియా ద్వారా, న్యూస్ ద్వారా చూస్తూనే ఉన్నాము. కానీ జగన్ గారు ఆయన కలెక్టరేట్లో ఉన్నారు అని కూడా ఆయన్ని కమెంట్ చేస్తున్నారు. దీన్ని ఏమన్నా అంటే ఎలా చూడాలంటారు? కామెంట్ చేయటాన్ని కాంప్లిమెంట్గా తీసుకోవాలి మనం.
కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారని చెప్పారంటే అది కాంప్లిమెంట్గా తీసుకోవాలి, కామెంట్ అని అనుకోకూడదు. ఇట్ కమెంట్. అంటే ఆయన ఏమంటున్నారంటే ఈ ఇల్లు మునిగిపోతుందని కలెక్టరేట్లో ఉన్నారు అని అంటున్నారు. మునిగిపోయింది కదా, ఆ కట్ట లోపల ఏమన్నా మునుగుతుందండి. అవును, అక్కడే ఉండాలనే ఉంది. కలెక్టర్ ఆఫీస్లో ఉండే బదులు ఓళ్ళు 5 స్టార్ హోటల్ ఉన్నాయి కదా విజయవాడలో. కలెక్టర్ ఆఫీస్లో ఉండి బాధ్యతలన్నీ చేశారు అనేది కూడా చూస్తారు కొంతమంది. ఏముంది, సెక్రటేరియట్లో కూర్చొని చేయొచ్చు. అవును. సో కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ యంత్రాంగం అంతా అక్కడ ఉంటుంది కాబట్టి ఆయన కలెక్టర్ ఆఫీస్ చూస్ చేసి మంచిదే. ప్రజల తరపున డ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రజల్లోకి వెళ్ళటం కూడా మంచిది, నో డౌట్. అక్కడ ఉంటే ముందు జనాలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. సో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్ అని. సో అలాగే ఆయన ఎప్పుడు ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు తప్ప ఆయనకి వయసు ఎప్పుడు గుర్తుండే రకం కూడా కాదు. సో ఆయన కష్టపడి ఆయన అవును సో అందరికీ అన్ని ఆయన హెల్త్ వైజ్ అందుబాటులో ఉండేలాగా అన్ని చూసుకున్నారు. అది ఆయనకి ఆయన అప్రిషియేట్ చేయాలి. అవును, చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ హెల్త్ వైజ్ కూడా చాలా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు కదా అందరికీ కూడా. ఆయన ఎప్పుడు ఆరోగ్యానికి ఎన్ని గ్రాములు తినాలో అన్ని గ్రాములు తింటారు. డైట్ అది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు, ఓవర్ స్ట్రిక్ట్. అవును. అప్పుడు మనం చూసాం కదా ఆయన కస్టడీలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన యోగా చేయడం అలాంటివన్నీ చూపించారు. బాగా జైల్లో ఉన్నప్పుడు మటుకు ఆయన బరువు బాగా తగ్గారు. అంటే డైట్ పోయి ఏలాడిపోయినాయి అప్పుడు. అంటే డైట్ అలా ఉండదేమో కదా, ఇంట్లో ఉన్నట్టు ఉండదేమో కదా. ఇంట్లోంచి ఎలా చేసినా కూడా ఉంటాయి కదా, మెంటల్ టెన్షన్, టార్చర్ కదా. కరెక్ట్ కరెక్ట్. ఏ తప్పు చేయకుండా అలా తీసుకెళ్ళి జైల్లో పడేయటం అంటే కొంచెం షాక్ గురవుతారు ఎవరైనా. అవును, అంత సఫర్ అవ్వడం వల్లనే వీళ్ళకు మంచి విజయం వచ్చింది అనుకోవచ్చు. విజయం ఎటు తిరిగి వచ్చి ఉండేది, అరెస్ట్ చేసినందువల్ల ఇంకొంచెం కొంత పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు డెఫినెట్గా. అవును, ఈవెన్ అదర్వైజ్ కూడా అది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు చేసిన ఎలక్షన్. అది నర్సాపురానికి మీరు ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు, ప్రయత్నించినట్టున్నారు గట్టిగా. మరి ఎందుకు చేయలేకపోయారు? ఎవరు మీకు సీట్ రాకుండా చేశారు? అంటే ఇప్పుడు టీడీపీ కూడా మీకు మంచి సపోర్టే కదా, ఎందుకు కాలేదు? ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నా. అవును, అది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. నేను చాలా ట్రై చేశాననే చెప్తున్నాను కదా. బట్ అంటే ఏంటి కారణాలు ఏమైనా పంచుకోగలుగుతారా? కారణాలు ఏమి లేదు, అప్పుడే చెప్పాను నేను టీవీలో. బీజేపీ వాళ్ళు సీట్ ఇవ్వకపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. అవును, అది చెప్పారు, చాలా సార్లు చెప్పాను. సో మరి తెలుగుదేశం మరి ఇవ్వలేదు అంటే మరి అప్పటికే మేము బీజేపీకి ఇచ్చేసామని చెప్పి నాకు చెప్పిన సమాధానం. నేను అక్కడ కాకపోతే నాకు విజయనగరం అయినా ఇవ్వండి, కడప అయినా వెళ్తానని కూడా చెప్పా. సో మరి కడపకి నేను సూట్గానని వాళ్ళు అనుకున్నారు. సో విజయనగరం ఎవరో బీసీకి ఇవ్వాలనుకున్నాం అన్నారు. సో అవలా మరి ఎందుకు అవ్వలేదంటే ఉండి నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. మరి ఏదైనా మినిస్ట్రీ కానీ అంటే ఏమైనా అవకాశం ఉందేమో, అందుకే మీకు ఎంపీ అవకాశం వచ్చి ఉండకపోవచ్చేమో. ఏమైనా అవకాశం ఉందంటారు ఇప్పుడు ఏదైనా మినిస్ట్రీ రావడం? మినిస్ట్రీ ఇంకా నాకు తెలిసి లేదు, ఒకటే ఉంది ఖాళీగా. ఏంటిది? కాదు అంటే నెంబర్ ఎలిజిబుల్ నెంబర్లో ఒక సీట్ ఖాళీగా ఉంది, ఒక మంత్రి పోర్ట్ఫోలియో. స్పీకర్ అయిపోయింది కదా, అయ్యన్ పాత్ర గారు అయిపోయారు కదా. ఒక మంత్రి ఖాళీగా ఉంది, అది నాకు వస్తుందని నేను 0.1% కూడా అనుకోవట్లేదు. ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రజలకి ఆ పార్టీ తరఫున అంతలా పోరాడినప్పుడు మీరే కాన్ఫిడెంట్గా లేరు అని అంటే చాలా ప్రశ్నలు వస్తాయి కదా మరి ప్రజలకి. దాన్నే రాజకీయం అంటారేమో. అంటే మీరు రాజకీయాల్లో దిట్టలు, రాజకీయంగా ఒక లీడర్గా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఒక పార్టీని గెలిపించగలరు, ఒక పార్టీని అంటే సమాధి చేయగలరు అనేటటువంటి ప్రజల్లో కమ్యూనికేషన్స్ కూడా నడుస్తున్నాయంటే అంత కరెక్ట్గా మాట్లాడతారు, ఆయన విషయాన్ని అంత బాగా ప్రజెంట్ చేస్తారు అని. మరి అలాంటప్పుడు మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేను ఎలా మాట్లాడా? నాకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం అయితే లేదు. వచ్చుంటే
ముందే వచ్చి ఉండాలి. 26 సీట్లు ఉన్నప్పుడు రాని మంత్రి పదవి ఒకే ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు వస్తుందని అనుకోవటం మరి సార్ మీరు ఎన్నో విషయాలు పాజిటివ్గా చెప్తూ ఉంటారు కదా, ఈ విషయంలో కూడా కొంచెం పాజిటివ్గా ఉంటే తప్పలేదేమో. వచ్చినా రాకపోయినా పాజిటివ్గా ఉంటే తప్పులేదు కానీ సో కళ్ళెదురుగుండా కళ్ళ కట్టినట్టు పాస్ట్ ఎక్స్పీరియన్స్లు అన్నీ చూసి అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఆశిస్తే మళ్ళీ నిరాశ మిగులుతుంది. అప్పుడైతే నేను 100% నేను మంత్రి అవుతానని అనుకున్నాను. ఎందుకంటే ప్రజల్లో నా ఫీలింగ్ ఉంది ఇతను ఓటమికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేనని. ఆ ఫీలింగ్ టు సమ్ ఎక్స్టెంట్ నాకు ఉంది, అది నిజం కూడా. బట్ ఏమో నా బలమే నా బలహీనత ఏమో అనుకున్నా అప్పుడు. సార్ కొంచెం మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ వైపు వెళ్దాము. విజయసాయి రెడ్డి గారు, శాంతి గారి ఒక ఘటన అందరికీ తెలిసిందే. దీనిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం నేను అప్పుడే చెప్పా. ఎందుకంటే ఒక లేడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ లేడీకి పుట్టిన బిడ్డ తండ్రి ఎవరు అనే డిస్కషన్ పెట్టడం అది కరెక్ట్ కాదు. సో అంచేత ఆ విషయంలో సరే గతంలో నా మీద చాలాసార్లు చాలా రకాలుగా సాయిరెడ్డి గారు కామెంట్ చేసినప్పటికీ నేను ఆయన్ని టిట్ ఫర్ టాట్, ఆయన ఎన్ని అన్నాడో అంతకన్నా ఎక్కువ అన్నాను నేను కూడా. బట్ ఈ విషయంలో నేను అప్పుడు ఇంటర్ఫియర్ కాల. ఎవరు అడిగినా కూడా లేడీకి సంబంధించిన ఇష్యూ లెటర్స్ నాట్. ఒక విజయసాయి రెడ్డి గారే కాదు, వైసీపీలో చాలా నాయకులకి సంబంధించి వీడియోస్ లీక్ అయ్యాయి కదా, వీటి మీద కూడా ఏమైనా యాక్షన్స్ ఉంటాయంటారా? ఈ వీడియోలు అనేది ఏముంది, నిన్న మా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఆయనది వీడియో వచ్చింది, సస్పెండ్ చేశారు. అవును. సో ఇవన్నీ ఎంతవరకు నిజము, కొంత నిజమే అయి ఉండొచ్చు. బట్ అంటే నాకు నిన్నటి ఇష్యూలో ఒకటి నేను ఫ్రాంక్గా చెప్పగలను. ఆ లేడీ రాసిన లెటర్ చదివాను నేను. ఆ లెటర్లో నన్ను ఆయన వేధిస్తున్నాడు, నేను ఒక 2 సార్లు లొంగిపోయాను, మళ్ళీ ఏంటి ఆ ఫోన్లు అంటే ఇదిగో ఇలా జరిగింది స్వామి అని చెప్పి ఈవిడ భర్తకి చెప్తే, అలాగా దేవి అయితే ఇంకొకసారి వెళ్ళు దేవి, ఈసారి సినిమా తీయి అని చెప్పి అతను పంపించడం అనేది వినటానికే చాలా దరిద్రంగా ఉంది. అది ఇట్స్ ఏ క్లియర్ కట్ బ్లాక్ మెయిల్ ట్రాప్. సో అంటే ఏదున్నా ముందే సిచ్యుయేషన్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముందే చెప్పినా కూడా దానికి ఒక అర్థం ఉండేదేమో కదా. అది అంటే అలాగ ఆలోచిస్తున్నారు ప్రజలు, ఇటువంటి కమ్యూనికేషన్ కూడా వినిపిస్తున్నాయి. ఇట్స్ ఏ ట్రాప్ అండి. అది ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఇష్టంగా ఉన్నట్టే ఉందో తప్ప వీడియో, వీళ్ళు దాన్ని సినిమా చేసి మరి ఏదో డబ్బులు అడుగు ఉండొచ్చు, ఆయన దానికి ఒప్పుకొని ఉండకపోవచ్చు. సో ఇలాగా అయి ఉంటుందేమో అని అనుకుంటున్నా. తప్పే, నేను అది తప్పు కాదు అంటలా. ఆ తప్పు వేరే వాడు చేస్తే తప్పు, ఒక ఎమ్మెల్యే చేస్తే వేరే వాడు చేస్తే తప్పు కాదు. ఇప్పుడు కోర్టులు కూడా చెప్పినాయి, 2 వ్యక్తులు ఇష్టపడి వెళ్తే దాన్ని నేరం అని మనం అనలేము అని. ఇక్కడ కూడా 2 వ్యక్తులు ఉన్నారు. సో తర్వాత అంతా అయిపోయిన తర్వాత 2 సార్లు అయిన తర్వాత 3వసారి కూడా మళ్ళీ నేను వెళ్ళాను. అప్పుడు వాళ్ళ భర్త సినిమా తీయమంటే ఆ సినిమా తీశాను అని చెప్పని ఇలాగా మరి అది అందరూ అయితే ఓపెన్గా అది ట్రాప్ అనే అనుకుంటున్నారు. మీ విషయానికి వద్దాం సార్. మీకు సంబంధించి అసలు అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారంటే అసలు ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు? నేను జగన్ అసెంబ్లీలో అంత సీక్రెట్గా, చెవుల్లో అంత దగ్గరగా ఏం మాట్లాడుకున్నారు అసలు అనే విషయము మీరు చెప్పే వరకు కాదు కదా, మీరు చెప్పకపోతే పాపం ఎంతమంది నిద్రలు కూడా పట్టట్లేదు. చాలా మంది చెప్పాగా, నువ్వే లేట్గా వచ్చావు 4 రోజుల తర్వాత అంటే కొంచెం ఏమన్నా విశేషంగా అక్కడ ఏమైనా మిస్ అయింది మాకు చెప్తారేమో? లేదు అర్థం మిస్ అయింది ఇక్కడ అంతా చెప్పా. అనుకోకుండా ఆ రోజు అతను వస్తాడని కూడా నాకు తెలియదు. నేను దానికి ముందే ఇంటర్వ్యూలో కూడా చెప్పా. అంటే చాలా ప్రేమగా మాట్లాడినట్టు, చాలా కన్సర్న్గా మాట్లాడినట్టు, అంటే కోపం కనిపించలేదు. అందుకే ఏం మాట్లాడి ఉండొచ్చు అనేది వస్తుంది అందరికి. అంటే కోపం అనేది ఎప్పుడూ చూపెట్టుకోరు.
అప్పుడు నేను ఒక ప్రతిపక్షానికి అతను నాయకుడు. హోదా ఉందా లేదా అనేది సెకండరీ. దట్ డిపెండ్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్. చట్టంలో అయితే 10% మ్యాండేటరీ అని చట్టంలో లేదు. బట్ చట్టంలో లేనప్పుడు కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో అవుతారు. గతంలో ఎలా జరిగేదని. గతంలో ఇవ్వలా, 10% లేనప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే స్పీకర్ డిస్క్రిప్షన్ అని అన్నారు. సో ఎప్పుడో సుప్రీంకోర్టు లోక్సభలో 52లో ఒక స్పీకర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ లోక్సభలో లేదు ఆ నెంబర్, అపోజిషన్ పార్టీ లేనప్పుడు ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే కోరంకి 10% ఉండాలి లోక్సభ నడవాలి అంటే. సో ఆ కోరంకు ఉన్న 10%ని ఈ ప్రతిపక్ష హోదా కూడా అన్వయించాడు ఆయన. అది రైటా రాంగ్ అనేది ఇప్పుడు దాకా సుప్రీంకోర్టుకి వెళ్ళా ఎవరు. సో అది ఇంటర్ప్రిటేషను చట్టంలో లేనప్పుడు ఇంటర్ప్రిటేషన్ గతంలో ఉన్న ప్రొసీజర్స్ మీద వెళ్తారు. కాబట్టి చాలా చోట్ల ఇవ్వాల, కొన్ని చోట్ల ఇచ్చారు స్పీకర్లు, ఎక్కువ సార్లు ఇవ్వాల, లోక్సభలో ఇవ్వాల. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా అనేది పక్కన పెడితే, ఇతను నేను రాను, హోదా ఇస్తే కానీ రానని చిన్నపిల్లలాగా మారాన్ చేయటం నాకు నచ్చలా. ప్రతిపక్షం అనేది సభలో ఉండాలి, అప్పుడే మేమైనా జాగ్రత్తగా ఉంటాం. ఒకటి ఇప్పుడు తప్పు చేస్తే ప్రశ్నించేవాడు ఉండాలి. అప్పుడు ఆచితూచి మేము అడుగులేస్తాం కాబట్టి తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. సో అంచేత వీ నీడ్ సంబడి టు క్వశ్చన్ అస్. సో అందుకని ఆ ఉద్దేశంలో, అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్, నో సెన్స్ ఇన్ డెమోక్రసీ. కాబట్టి తను మరీ చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు, నాకు హోదా కావాలి హోదా కావాలంటున్నాడని. హోదా గురించి నువ్వు బాధర్ అవ్వద్దు, నువ్వు కంపల్సరీగా రావాలి. సో నీకు కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది. గతంలో మా పార్టీకి అంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను. ఆయన చూపించిన కన్సర్న్ మీరే బాగానే చూపించినట్టు. వయసులో పిల్లోడు నాకన్నా, నేను వయసులో పెద్దవాడిని కదా. అదే ఒక్కొక్కసారి ప్రేమతో కూడా ఖర్చు చూపించచ్చేమో. అది కూడా ఉంటుంది. సంపూర్ణ రామాయణం సినిమా చూడు ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళాక. తప్పకుండా సార్, బాపు గారు చూసినట్టు గుర్తు కానీ నేను చెప్పింది మళ్ళీ చూస్తా. క్లైమాక్స్ చూడు. ఓకే. రావణాసురుడు యుద్ధం చివరిలో వచ్చినప్పుడు అతని మందిరంలో బాధపడతాడు. అతను మందహాసంతో మందలిస్తున్నాడు, ప్రేమతో పరిహసిస్తున్నాడు అని రావణ్ణి ఉద్దేశించి అనుకుంటాడు. మందహాసంతో మందలిస్తున్నాడు, ప్రేమతో పరిహసిస్తున్నాడు. అలాగే ప్రేమతో కూడా పరిహసించవచ్చేమో, మందహాసంతో మందలించవచ్చేమో నీ మాటల ప్రకారం. కరెక్ట్, నాకు అది గుర్తొచ్చింది. నాకు తెలిసి జగన్ గారు అయితే రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎవరినన్నా తలుచుకుంటారంటే మిమ్మల్ని అనుకుంటున్నాను నేను. అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టిలో ప్రధాన శత్రువుని అయితే నేనే. చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కానే కాదు. ప్రధాన శత్రువుని అయితే నేను. అయితే జగన్ గారు సెక్యూరిటీ విషయంలో కోర్టులో కేసు వేశారు. అంటే ఒక చీఫ్ మినిస్టర్కి ఎలాగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుందో అది అందించాలి అనే ఉద్దేశంతో. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? Z+ ఇచ్చారు, ఇచ్చినా నాకు ఇంకా బోల్డ్ మంది కావాలని అడుగుతున్నాడు అతను. తప్పది. అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఇంతమంది అని ఉంటారా, లేదా వీళ్ళు పెంచుకోవచ్చు? జనరల్గా ఏ హోదా, ఇప్పుడు నాకు Y కేటగిరీ ఉందమ్మా. సో నాకు 10 మంది ఉంటారు, 9 మంది డ్యూటీలో, 3 షిఫ్ట్లు కలిపి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఓన్లీ 3 ఉంటారు. అలాగా Y+ అనుకో 5 ఉంటారు. జెడ్ అయితే ఎంతమంది అని, Z+ అంటే ఎంతమంది అని ఉంటాయి. ఆ కేటగిరీకి ఎంతమంది ఉండాలి అనేది ఫిక్స్. సో అలాగే Z+కి ఎంతమంది ఉండాలి అనేది ఫిక్స్.
ఈయన నాకు నేను ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు నాకు 900 మంది ఉండేవారు, అందుకని వాళ్ళందరూ నాకు కావాలని అది కూడా ఈ అపోజిషన్ స్టేటస్ అడిగినట్టే మారం చేస్తున్నాడు ఆయన. ఇస్తారంటారా మరి? ఎలా ఇస్తారు? క్వశ్చనే లేదు. రెగ్యులర్ జెడ్ ప్లస్కి ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారా? ఓకే. కాదంబరి జత్వాని గారు ఐపీఎస్లతో పాటు వైఎస్ఆర్సీపీ పెద్దల హస్తం ఉంది అని చెప్పి ఆమె చెప్తున్నారు కదా, మరి దీని గురించి మీ కమెంట్ ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం లేకుండా అసలు వీళ్ళకి అదేదో సివిల్ కేసులో అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి బొంబాయి వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ బొంబాయి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఎందుకుంటుంది? అదేదో 5 లక్షల ఇష్యూ. అవునా? మ్యాటర్ సంథింగ్ ఎల్స్. ఏముండొచ్చు సార్ సంథింగ్? ఏముంది, అది కూడా చెప్పారుగా, ఎవరో ఒక పారిశ్రామికవేత్త కోసం ఇదంతా చేశారని. ఓకే. అంటే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమో వేరే వాళ్ళకి స్వాతంత్రం చేకూరుతుందేమో. వరదల టైంలో సహాయం అనేది చాలా ముఖ్యం, కానీ రాజకీయం జరుగుతోంది కదా. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. నేను ఎందుకు చెప్పానంటే నేనంటేనే కోపం ఎక్కువ వాళ్ళకన్నా కాదని. ఎందుకంటే నా ప్రభుత్వాన్ని పూలదోయటానికి కుట్ర చేస్తున్నాడు అన్న కేసు నా మీదే పెట్టారు. ఎవరు పెట్టారు సార్? జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసు పెట్టారు కదా, నన్ను కొట్టింది. అవును. ఆ కేసు పెట్టింది నా ఒక్కడి మీదే. అతని ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మీద పెట్టలేదు, మా ముఖ్యమంత్రి గారి మీద, అప్పటి ప్రతిపక్ష నాయకుడి మీద పెట్టలేదు, ఎవరి మీద పెట్టలా. అంటే తెలవకుండానే ఆయన మిమ్మల్ని పాపులర్ చేస్తున్నారేమో కదా సార్? అంటే ఇలాంటి కేసుల గురించి ప్రజలు విన్నప్పుడే ఎక్కువ మంది అని తెలుసుకోవాలని పబ్లిక్ లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, అలాగేమన్నా పాపులర్ అవుతున్నారేమో ఉండొచ్చు అంటారా? అందుకని అయితే అయ్యిండొచ్చేమో, కానీ ఇలాగైతే పాపులర్ అవుతానని తెలిసి ఉంటే నన్ను అసలు అరెస్ట్ చేయించేవాడు కాదు. ఓకే. పాప మరి అప్పుడు ఎవరు సలహా ఇవ్వలేదేమో సార్? అంటే 99% చనిపోవాల్సిలోనే జస్ట్ వెంకటేశ్వర అయితే బయటపడ్డానని అనుకుంటాను. అంటే మీ గురించి తెలిసిందే కదా సార్, మీరు మంచి నాలెడ్జబుల్, ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఒక ఆలోచన అయితే మనుషులకు ఒకసారి వస్తూ ఉంటుంది కదా, అమ్మో ఈయనను కదిపితే అని. మరి ఆయన అప్పుడు మీకు భయపడలేదేమో మరి? జగన్మోహన్ రెడ్డి కూడా జనరల్గా మరి పెద్ద భయపడే టైప్ ఏం కాదు, నేను కాదు. సో అలాగే ఇద్దరు టగ్ ఆఫర్ లో ఉన్నారనమాట. నా యుద్ధంలో అయితే నేను నెగ్గారు అంటున్నారా? అతను ఓడిపోయాడు ఎలక్షన్లో. అంటే ఇంకా ఏమైనా మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అదే కాదు, మళ్ళీ నా ఎలక్షన్లో, నా ఎమ్మెల్యే ఎలక్షన్లో మళ్ళీ ఒక ఇండిపెండెంట్ని ప్రవేశపెట్టి అతనికి కూడా ఆర్థికంగా చాలా హెవీగా సపోర్ట్ చేసి, అతను తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఆ ఓట్లు గణనీయంగా అతను చీల్చేయగలడు. అది చీల్చేస్తే వాళ్ళ క్యాండిడేట్ నెగ్గి నేను ఓడిపోతానని కూడా అనుకున్నారు. కానీ విపరీతంగా గణనీయంగా చీల్చేస్తాడు అనే వ్యక్తికి 13,000 ఓట్లు వచ్చినాయి, 13,200. అతడికి నాకు అక్కడే గెలిచారు అంటే ఎంపీగా కూడా గెలిచేవారేమో. ఎంపీ అయితే కనీసం 4.5 నుంచి 5 లక్షల మెజారిటీతో గెలిచేవారు. ఓకే. ఇప్పుడు వరదల టైంలో సహాయం అందించాలి, కానీ ఈ రాజకీయ కక్షలు ఏంటంటారు? నందిగాం సురేష్ కానీ, అప్పిరెడ్డి గారు అరెస్ట్ కానీ, దీన్ని ఎలా చూడాలి? అది రాజకీయ కక్ష కానే కాదు, అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏ విషయంలో సార్? ఏ విషయంలో అంటే మరి టీడీపీ ఆఫీస్ మీద దాడి బేభత్సంగా చేశారు కదా. వీళ్ళు వెళ్ళి రాళ్ళొచ్చు కొట్టేసి చాలామందిని బుర్రల బదలు కొట్టేసి విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. అది చేసింది ఎవరు? ఇతను అప్పుడు ఎంపీ ఈ సురేష్, అప్పిరెడ్డి, జోగి రమేష్, ఈ బ్యాచ్. ఓకే. అందుకని చెప్పి వాళ్ళేమి సేవా కార్యక్రమాల్లో ఇక్కడేం పాల్గొట్లా, వాళ్ళు పారిపోయి ఉన్నాడు. ఒకడు హైదరాబాద్లో, ఒకడు బెంగళూరులో, ఇంకోటి ఎక్కడో పారిపోయి దాక్కున్నారు. వాళ్ళు మన దేశం చాలా విశాలమైంది కదా. వాళ్ళు బెయిల్ అడిగారు, బెయిల్ అడిగితే బెయిల్ తిరస్కరించారు కాబట్టి తీసుకొచ్చారు, రిమాండ్ చేశారు. గుంటూరు జైల్లో నన్ను ఏ జైల్లో అయితే అప్పుడు పెట్టారో అదే జైల్లో ఇప్పుడు కర్మ సైకిల్ రొటేట్ అవుతుందంట. డెఫినెట్గా అప్పుడు నన్ను పార్లమెంట్లో తిట్టాడు అతను, నందిగం సురేష్. సో ఇప్పుడు ఉన్నాడు జైల్లో.
నన్ను అసెంబ్లీలో తిట్టాడు. ఎవరు అతను, అప్పిరెడ్డి గారా? అప్పిరెడ్డి కాదు, ఇదే మన ఇదే జోగి జోగి గారు. జోగి కూడా రేపు దొరికేస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఇతను 14 రోజులు వేసారు కాబట్టి అతనికే వేస్తారు. సో అలా ఒక్కొక్కడు వస్తారు. దేవినేని అవినాష్ గారు కూడా అరెస్ట్ అవుతారు అని వినిపిస్తుంది, అవుతారా? ఇంతకాడు ఈ కేసులో ఉన్న వాళ్ళు అందరూ అవుతారు. అతను పారిపోయాడు, అతను అవుతాడు. ఓకే, అంటే పారిపోయినా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా? అవకాశాలు ఉంటాయి సార్ అలాగా? అంటే ప్రొసీజర్ అలాంటి వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉంటాయి, అక్కడికి వెళ్తే అరెస్ట్ చేయరేమో. లేదు లేదు, అది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. వీళ్ళు అవుతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అయ్యేవాడు కాదు, వీళ్ళు అవుతారు. అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, వారిని ఏ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయంటారు? మరి ఈ ఎఫ్ఐఆర్లో ఆయన ఉన్నట్టు లేడు. ఎందుకంటే ఆయన అంటే ఆయన అరెస్ట్ చేయరు అలాగైతే. ఈ కేసులో అయ్యే అవకాశాలు నాకు తెలిసి తక్కువ. అన్లెస్ మీరు ఎందుకు వెళ్ళారు అంటే మమ్మల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళమన్నాడు అని అంటే తప్ప. ఓకే, అలా అనే అవకాశాలు తక్కువ. సో అలాగంటే కనుక ఆయన కూడా అరెస్ట్ అవుతారనమాట. అంతే అంటారని నేను అనుకోవట్లేదు. ఓకే, ఎలక్షన్ పోలింగ్ రోజుకి, రిజల్ట్ రోజుకి 12% పోలింగ్ పెరిగింది అని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది నిజమేనా? అది పచ్చి అబద్ధం. జరిగింది ఏంటంటే ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ యాంటీ జగన్ వేవ్. జగన్ని ఓడించడం కోసం ప్రత్యేకంగా మొత్తం రోడ్లు ఇటు రాయలసీమకి వెళ్ళేది హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ నిర్మానుష్యం అయిపోయింది. అటు ఆంధ్రాకి వచ్చి కార్లు ఫుల్, బస్సులు ఫుల్, ట్రైన్లు ఫుల్, కార్లు మొత్తం అన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేయడం కోసం. సో అది 6 గంటల దాకా ఉన్న సమయం సరిపోలే. అట్లీస్ట్ 60-70% ఆఫ్ ద బూత్స్లో రాత్రి 12, కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 దాకా కూడా జరిగింది పోలింగ్. నార్మల్గా అక్రాస్ ది కంట్రీ ఏంటంటే 6 గంటలకు ఇచ్చేస్తారు ఎంత పర్సంటేజ్ అయిందని. సో ఇక్కడ ఆ పర్సంటేజ్ పెరిగింది. ఈ 6 నుంచి ఆ తర్వాత 6-7 గంటలు జరిగిన పోలింగ్లో పెరిగిన పర్సంటేజ్ అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. సో అది నెక్స్ట్ డే పొద్దున్న 4ంటికే పేపర్లు ప్రింట్ అయ్యే టైం కూడా వచ్చి ఉండకపోవచ్చు, ఇంకొక రోజు లేట్గా వచ్చింది. ముందు ఇంతే అన్నావు కదా, ఇంత ఎలా వచ్చింది అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈవీఎంల్లో ఏదైనా ఒక ఇండివిజువల్ మెషిన్ని ఒక దగ్గర ఏదైనా ట్యాంపర్ చేస్తే చేయగలరు తప్ప మాస్గా అసలు చేయటం అనేది జరగదు. ఎందుకంటే ఈ ఊర్లో ఈవీఎం ఒక రకంగా ఉంటుంది, ఆ పక్క కాన్స్టిట్యున్సీలో ఇంకో రకంగా ఉంటుంది. ఒక దగ్గర ఒక మెషిన్ ఉంటుంది, ఒక దగ్గర 16 మంది దాటిపోతే 2 మెషిన్లు ఉంటాయి. సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అంటే మీరు మాటల్లో అన్నారు మాస్లో అయితే జరగదు అని, అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుందంటారా? టెక్నికల్గా ఎనీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ట్యాంపర్డ్ టెక్నికల్గా, థియరిటికల్గా. బట్ ఒక మెషిన్ మీద ఇక్కడ ఎలక్షన్ అవ్వదు కదా. అవును, ఒక విలేజ్లోనే 3-4 బూతులు ఉంటాయి, అంటే అన్ని మిషన్లు ఉంటాయి. ఎమ్మెల్యేకి ఒక మిషను, దీనికి ఒక మిషను, అన్ని మిషన్లు ఉంటాయి. సో ఇండివిజువల్గా ఎవ్రీ మిషన్ని చేయటం అనేది అసలు ఇంపాసిబుల్. అంటే మీకు నాకన్నా ఎవరైనా టెక్నికల్ పర్సన్ అయితే ఇంకా బాగా చెప్పగలరేమో కదా. అంటే అక్కర్లా, ఎందుకంటే టెక్నికల్గా నేను చాలామందిని దీని మీద కనుక్కుని ఉన్నా, అసలు అవకాశం ఉంటుందా అని. ఉండదని చెప్పారు. లేదు, మొన్న అమరావతి భారీ వరదలకి మునిగిపోవడం జరిగింది. దాని గురించి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. జగన్ గారు కూడా 1,00,000 కోట్లు పెట్టినా కూడా వృధా అని. మరి ఇప్పట్లో అమరావతిని మనం రాజధానిగా చూసేటటువంటి అవకాశం త్వరలో ఉందంటారా? వాళ్ళు మాట్లాడింది పచ్చి బూతు ఉన్మాదంతో మాట్లాడారు. అమరావతి అస్సలు మొలగలేదు. కట్టవతలు ఉన్న ప్రాంతం. ఓకే, ఇప్పుడు ఒక నదికి కట్ట ఎందుకు వేస్తారు?
అక్కడ దాకా ఎఫ్టీఎల్. అవును. సో ఆ కట్ట అవతలేం మొలగలా. ఆ కట్ట యువతలు ఉన్న ఈ విజయవాడ క్లబ్బు, నాయుడు గారు అద్దుకుండే ఇల్లు, ఆ రాజుగారి ఆశ్రమం, ఈ బ్యాచ్ కట్ట యువతలు ఉన్నవే ములిగే ఏదో ఫ్యాన్సీగా కట్టుకున్నాయి, ములిగినాయి. అది అమరావతి ములక్క దానికి సంబంధం లేదు. కట్టేసిందే అక్కడ దాకా ములుగుతుందని ఆ కట్ట దాటి నీళ్లు రాకుండా. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్స్ డిజైన్ అమ్మా అది. సో 11 లక్షల క్యూసెక్స్ వచ్చినంత వరకు ఈ కట్ట దాటి నీళ్లు దాటకుండా కట్టేసుకున్నారు. ఆ కట్ట అవతల ఎప్పుడు ములుగుతుంది, అది అమరావతి ములిగినట్టు కాదు. ములక కోసమే అది దాటి ములక రాకుండా కట్టేశారు. ఇప్పుడు అమరావతిలో ఉన్నదేంటి, ఎక్కడైనా కొంత వాటర్ స్టాగ్నేషన్ అక్కడక్కడ ఉంటే హెవీగా రెయిన్ వచ్చినప్పుడు ఇంకా సిటీ నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం పూర్తి అవ్వలేదు కదా. ఇప్పుడు 80 సెంటీమీటర్లు వాన వచ్చింది. ఆ వాన వచ్చినప్పుడు ఇంక సిటీ నిర్మాణం జరగల, డ్రైన్లు కట్టలేదు. సో ఒక చోట వచ్చిన డౌన్ పోరు అక్కడ ఆ వాటర్ ఉంటుంది, గ్రాడ్యువల్గా భూమిలోకి ఇంకుతుంది. రేపు సన్న వచ్చిన తర్వాత ఎండుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థలు కంప్లీట్ అవ్వాల. నీకు పొలం ఉందనుకో, పొలం ఉంటే దానికి ఒక డ్రైన్లు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చెరిపేశారు. ఇప్పుడు చెరిపేసి మధ్యలో ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. సో పైనుంచి వచ్చిన ఆ నీళ్లు అక్కడ పడినాయి తప్ప ఈ నదిలోంచో ఇంకెక్కడి నుంచో వరదలు లాంటివి ఏవి రాలా. వీళ్ళు తీసుకున్న పనికిమాలిన తుగ్లక్రేషన్ ఆఫ్ 3 రాజధానిని సమర్థించుకోవడానికి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు తప్ప ఆ కట్ట దాటి రాజధాని కోరు ప్రాంతం 29 గ్రామాల్లో ఎక్కడా ఏమీ లేదు. ఈ కట్ట అవతల ఉన్నదే అసలు ఆ రాజధాని కోర్ క్యాపిటల్ 29 గ్రామాల్లో లేదు. కట్టెవతలు ఉన్నది ఈ మొలక చూపెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దాన్ని అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు షూట్ చేసి వినిపిస్తున్నారు అంటారా? దాన్ని వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే రోడ్డు మీద కుక్కలు మురిగితే మురిగాయి, మనం ఇప్పుడు చేసే వరద బాధితుల్ని సహాయం చేసే పనిలో ఉన్నాం కాబట్టి అదే ముఖ్యం కదా ఇప్పుడు ఇది చూసుకుంటున్నారు. అంతే తప్ప అమరావతి ఏదైతే, అమరావతి అనేది మనం కొత్తగా పెట్టుకున్న పేరు, ఆ 29 గ్రామాలు ఏదైతే ఉన్నాయో అదంతా ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు కాదవి. దట్ ఈస్ ఐడియల్లీ సూటబుల్ టు కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. సో ఎక్కువ స్థలం అవసరం కాబట్టి ఒక మంచి అందమైన ఒక సిటీ కట్టుకోవాలంటే ముందు స్థలం ఉండాలి కాబట్టి దట్ ఈస్ ద రైట్ డెసిషన్. దాన్ని అది ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళేదో పిచ్చిగా మాట్లాడితే అదే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. మీకు హాట్ టాపిక్ తెలిసిందే హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు. మరి మీ ప్రభుత్వం కూడా ఇలాంటి హైడ్రాని తెచ్చేటటువంటి అవకాశం ఉందా? నేనైతే నా ఉండి నియోజకవర్గంలో హైడ్రాని 25 రోజులుగా ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ హైడ్రా మొదలవక ముందే, ఎందుకంటే నేను నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి 10 రోజుల ముందు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5-6 రోజుల తర్వాత నేను నా ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఆ కాలువలో ఉన్న పూడికలు తీసేయటం, ఆ గుర్రపు డెక్కలు అటువంటి వేస్ట్ని అంతా తీసేయటం, డ్రైన్ని డీపెన్ చేయటం, డ్రైన్లో ఉన్న వేస్ట్ని తీసేయటం ఫర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్. దాంతోపాటు కొన్ని పంట కాలువలు ఎక్కడైతే మంచినీటి అవసరాలకు వాడుకుంటారో దాని గట్ల మీద ఆక్రమణలు ఉన్నాయి. కొంతమందికి ఇంత ముందే సైట్లు ఇచ్చారు, అయినా వెళ్ళలా. సో ఆ ఆక్రమణలన్నీ నేను వరుసగా తొలగించుకుంటూ వస్తున్నాను. అంటే పెద్ద పట్టణాలే కాదు, ఆల్మోస్ట్ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటివన్నీ మా విలేజెస్ లో చాలా చోట్ల ఈ పంటకాల పక్కన వేసేసి దాన్ని డ్రైనేజ్ ఏమో పంటకాలలో కలిపేస్తున్నారు. దానివల్ల ఈ జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి ఎక్కువగా. అందుకని చెప్పి ఇది నేను నా నియోజకవర్గ పరిధిలో ఈ హైడ్రా కన్నా చాలా ముందు మొదలు పెట్టా. కేవలం నా నియోజకవర్గ పరిధిలో. చివరికి అక్కడ కూడా ఫౌండేషన్ మీరే వేశారు. ఇప్పుడు దాకా గత
40 ఏళ్ళు అనుకో, 50 ఏళ్ళు అనుకో, వేయటమే తప్ప మా ఉండి నియోజకవర్గంలో అంటే మాదంతా రూరలే. అవును. ఆకివీడు అనేది ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయింది. అది మొన్నటిదాకా పంచాయతీ. మాకు 72 ఉన్నాయి పంచాయతీలు. ఇక్కడ ఒక అక్రమాల చేసి కట్టడమే తప్ప రిమూవ్ చేయటం అన్నది చాలామంది పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఊహ తెలిసి ఎప్పుడు జరగల. మీరే ఫస్ట్ స్టెప్ అలాగైతే? నేనే ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసి, అరే నీ వల్ల ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు నాయన, నీకు అక్కడ సైట్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపో, కొత్తగా మీకు అడ్వాంటేజ్ వచ్చింది, ఇప్పుడు 4 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను బాబులా కట్టుకోవచ్చు నువ్వు అక్కడ, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇబ్బంది లేకుండానే వాళ్ళని తరలిస్తున్నాం. సార్, రఘురామ కృష్ణంరాజు గారు అంటే హిస్టరీ క్రియేట్ చేయడానికి పుట్టినట్టుంది. మరి ఇప్పుడు హైడ్రా కూడా మీరు అక్కడ ఫౌండేషన్ వేస్తున్నారు అంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి చట్టం రావచ్చేమో. యాక్చువల్గా హైకోర్టు డైరెక్షన్ ఉంది, ఏది ఇటువంటి కాలువలు పక్కన ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలి అని చెప్పి కూడా ఉంది. కానీ ఏంటంటే అది చూసి అధికారులు ఏమైనా తొలగించడానికి వెళ్తే ప్రజాప్రతినిధులు ఏంటి అడ్డం పడుతూ ఉంటారు. నేనేమో అధికారులు అంతంత మాత్రంగా ఉన్నా నేను వెళ్ళి దగ్గరుండి వాళ్ళని కన్విన్స్ చేసి తీయించేస్తున్నాను. మంచిదే కదా సార్. ఎందుకంటే ఎక్కువ మందికి అనారోగ్యం పాలవటానికి ఇదొక పెద్ద కారణం అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో అంచేత అలాగే ఇంకో సమస్య ఉంది, అది నేను మీటింగ్ నాది నిన్న జరగాలి, హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఇచ్చినందుకు ఆగాము, రేపు 9వ తారీఖు పెడతాను ఆ మీటింగ్. అదేంటంటే విలేజెస్లో ఇప్పుడు నీకు సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి. అవును. ఆ సెప్టిక్ ట్యాంక్స్ ఏంటంటే మోడర్న్ సిస్టమ్స్ వచ్చినాయి, లారీ వచ్చి సక్ చేస్తుంది, అది తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్న డ్రైన్లో కలపాలి. ఓకే. అది కూడా 1 కిలోమీటర్ తీసుకొచ్చేసి దగ్గర ఉన్న పంటకాలలో వదిలేస్తున్నారు. ఇది సెప్టిక్ ట్యాంక్ వేస్ట్. అలా ఒక 30-40 లారీలు తిరుగుతున్నాయి. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, ఇంకెక్కడైనా వదిలినట్టు తెలిస్తే నీ లారీ పర్మనెంట్గా సీజ్ చేసేస్తామని చెప్పి తెలిస్తే ప్రజలు ఎంత అంటే ఇది ప్రజలు నాకు కంప్లైంట్ చేశారు, అన్యాయంగా ఉందండి, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపోవా అని చెప్పి అంటున్నారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, మేము ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు, మీరు అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పుకుందామని వచ్చామని 2-3 ఊర్లో వచ్చారు. తర్వాత కనుక్కుంటే అన్ని ఊర్లో అదే పరిస్థితి. సో అది నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి షీ హాడ్ అరేంజ్డ్ ఫర్ ఎ మీటింగ్. సో అది కూడా శాశ్వతంగా పరిష్కరించేస్తాం. సో ఇది కనిపించిన ఒక అన్యాయం. ఇలాంటి ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఉన్నాయో వస్తా, రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇలా జరుగుతూ ఉండుండొచ్చు, నాకు తెలియదు. సో బట్ నా నియోజకవర్గ పరిధిలో ఎగ్జాంపులరీగా ఓకే. దీన్ని మరి మీరు అంటే పెద్ద డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? స్టేట్ వైజ్గా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కష్టమే కదా. అదే ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు లేదంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము ఇలా చేసామని చెప్పి మిగిలిన అన్ని చోట్ల కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో కనుక్కోమని, లేదంటే ఆ కన్సర్న్ మినిస్టర్ తోటి, అలాగే అసెంబ్లీ 15 రోజుల్లో మొదలవుతుంది, అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అప్పుడు డిస్కషన్ పెట్టాలి. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి ఈ 6 గ్యారెంటీల్ని ఎప్పుడు అమల్లోకి తీసుకురాబోతున్నారు? ఇది నువ్వు ఏ మంత్రి కానివాడిని ఒక ఎమ్మెల్యేగా ఉన్నవాడిని నువ్వు అడగకూడదమ్మా. సార్ అలాగంటే ఎలా సార్? ఇప్పుడు రేపు మీ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రశ్న వేస్తే అప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది కదా. అవును, వాళ్ళు అడిగితే చెప్తానులే. అదే మాకు చెప్పండి సార్, అంటే మీకు ఏదో ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా సార్. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయనకున్న ఆర్థిక వనరులను బట్టి స్టెప్ బై స్టెప్ చేసుకొస్తారు. ఓకే, డెఫినెట్గా ఇంప్లిమెంట్ అవుతాయి అన్నీ, బట్ స్టాగరింగ్గా అవుతుంది. అన్నీ ఒకేసారి చేయాలంటే అయ్యే పని కాదు అది. అవును, అంటే బేసిక్గా ఆయన విషనరీ లీడర్ అని అందరికీ తెలుసు కాబట్టి ఒక ప్రాపర్ వేలోనే చేస్తారని అనుకుంటున్నారు అందరూ. సో ఆశిద్దాం సార్. అలాగే చంద్రబాబు గారు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా అందించడానికి
ఏపీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది సహకరిస్తుంది అంటారా? ప్రస్తుతానికైతే సహకరించే పరిస్థితి లేదు. ఓకే. ఎందువల్ల అంటే ఎటువంటి పరిస్థితి ఉంది అని ఏమైనా చెప్పగలరా? ఎన్ని రోజులు పట్టొచ్చు? నెలలా, సంవత్సరాలా? నెలలైతే కాదు, అలాగని సంవత్సరాలు కాదు, కనీసం సంవత్సరం. ఓకే. అంతే. రేపు మన అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాలు అని చెప్పి రిలీజ్ చేసి అయ్యేగా చెప్పింది. అయితే ప్రజలైతే చాలా ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక సంవత్సరం అనేది పెద్దది కాదు, కానీ అమలు అయితే హర్షిస్తారు కదా అనేది. గుడ్లు. సో మరి ఎలాగ సార్ ఆర్థిక ఇబ్బందిని తీయడానికి ఎటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం? కొత్త అయితే గ్రాంట్ రూపంలో పైనుంచి తెచ్చుకోగలగాలి. మరి ఇక్కడ సైమల్టేనియస్గా అభివృద్ధి జరగాలి. మళ్ళీనేమో కొత్తగా పనులు ఏమి వేయకూడదు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు పొత్తులో ఉన్నది సెంట్రల్ పార్టీతో, మరి మీరు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఎలాగుంటుంది సార్? ఇబ్బంది తెచ్చుకోవడానికి ఉండదు, ఇచ్చేవాడికి ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్రాలు అన్నీ ఒకటేగా చూసుకోవాలి. ఈ రాష్ట్రానికి నేను ఎక్కువ ఇస్తున్నానంటే వేరే రాష్ట్రాలు అడ్డం తిరుగుతాయి. అంటే దీంట్లో కూడా ఉంటుంది కదా సార్, ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రానికి వెనకబడి ఉన్న రాష్ట్రానికి కూడా సహాయం అందించడంలో తేడా తప్పకుండా ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ వెనకబడిన రాష్ట్రం అంటానికి లేదు. మరి ప్రజలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? డెవలప్మెంట్ లేదు, ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అంటే ఇక్కడ కన్సిడర్ చేయట్లేదా, లేకపోతే సెంట్రల్ లో కన్సిడర్ చేయట్లేదా? ఆన్ ఆల్ ఫ్రంట్స్ అది డెవలప్డ్ స్టేట్ అమ్మా. ఓకే. ఆ కంటిన్యూయేషన్ని బ్రేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డెవలప్మెంట్ని అరిచేత్తో అడ్డుకున్నాడు. వేసిన రోడ్లనే తవ్వేశాడు అతను అనుచరులు. ఎక్కడ ఆ అనుచరుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని కూడా అంటున్నారు, పేర్లు అనవసరం. సో అమరావతిలో వేసిన రోడ్లు కూడా తీసేశారు. అలాగా చాలా చోట్ల జరగవలసిన వృద్ధిని జరగనివ్వాల. అండ్ డబ్బులు చాలా మరి దుబారా కూడా చేయటం జరిగింది. ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్కి ఖర్చు పెట్టాల, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయకపోతే గ్రోత్ ఉండదు. సో ఇది సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా కాస్త ఆలస్యం అయితే మరి ప్రజలకు కూడా సర్ది చెప్పుకుంటూ ఈ పరిస్థితుల్లో ఇలా చేయవలసి వస్తుంది అని చెప్పి కన్విన్స్ చేసి ముందుకెళ్ళాలి. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మరి ప్రజలకి కొన్ని మాటలు ఇచ్చున్నారు, ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ ఎందుకు ఇలా చేయవలసి వస్తుంది అనేది కన్విన్స్ చేసుకుంటూ కొన్ని చోట్ల అపాత్రదానం కూడా జరుగుతుంది. బట్ అందవలసిన వాళ్ళకి అందకుండా కొన్ని ఉన్నాయి. సో వీటిని అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ని ఓట్ల కోసం కంటిన్యూ చేయకుండా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటూ ఫర్ ద రియల్లీ నీడీ పీపుల్ వాళ్ళకి ఖర్చు పెడుతూ ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అటువంటి ఆలోచనలు ఒక వ్యక్తిగా నాకున్నాయి. ఓకే, కానీ అందరికీ ఉండాలిగా. ఒక వ్యక్తిగా ఉన్నాయి, కానీ వాళ్ళకి చెప్పే పరిస్థితిలో నేను లేను. ఎందుకు అలా అంటారు? అంటే వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే నేనేమి నాకే పోస్టులు లేవు కదమ్మా. ఓకే. వాళ్ళు నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఆలోచనలు ఉన్నాయి, అడిగేవాడు లేడు, ఆచరించేవాడు లేడు. కానీ నా ఆలోచనల్ని నా నియోజకవర్గంలో నేను అమలు చేస్తున్నా. నేను ప్రభుత్వాన్ని ఎక్కడ ఒక రూపాయి అడగట్లా. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నా. అందరికీ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నా. అలాగని నేను నా జేబులో డబ్బులు పెడతా. నా జేబులో డబ్బు కొంచెం పెట్టా కిక్ స్టార్ట్ చేయడానికి. నా స్నేహితుల దగ్గర రే నా ఊర్లో నేను మంచి పని చేయాలనుకుంటున్నాను, మీరు తలో కాస్త ఇవ్వండి అని 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ దగ్గర ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక ఫండ్ లాగా పెట్టి
మొదలుపెట్టా. నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రజల్లో ఎంత రెస్పాన్స్. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. నేను స్కూల్స్ చాలా డెవలప్ చేస్తున్నా, మంచి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నా. నేను ఏర్పాటు చేసిన ఆ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాలనుకున్నా. కానీ నాకు ఖర్చు పెట్టే అవకాశం రాకుండానే ఎప్పుడైతే నేను నా డబ్బుతో కిక్ స్టార్ట్ చేశానో, మొదలు పెట్టానో లేదో నా డబ్బు ఖర్చు కానివ్వట్లా. అక్కడ చదువుకున్న వాళ్ళు ఒక్కో పని చూసి ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నాడు రా, మనం రావాలి అని చెప్పి స్వచ్ఛందంగా పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్టెండింగ్ దేర్ హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళే కంప్లీట్ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది ఇది ఐడియాలజీ. ఇప్పుడు నిన్న ఇక్కడికి రాకముందు రోజు మొన్న ఉదయం పాలకోడేరు అనే ఒక ఊర్లో ఒక హెల్త్ సెంటర్ ఉంది. అవన్నీ జనరల్గా 15 బెడ్ అలా ఉంటుంది. హెల్త్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోరు పైన ఒక రూము ఈ సిమెంట్ బ్రిక్స్ లాగా వేసి, స్లాబ్ అయితే వేసి సిమెంట్ బ్రిక్స్. హాస్పిటల్ విజిట్కి నేను 1 మంత్ బ్యాక్ వెళ్తే 40 days బ్యాక్, ఆ పైన ఏమీ లేదు, ఊరికే తలుపులు లేవు, ఏమీ లేవు, ఓ స్లాబు, పిచ్చి గోడలు ఉన్నాయి. ఏంటో ఎన్నాళ్ళ నుంచి ఇది 11 సంవత్సరాలు అయిందండి అన్నారు. 11 years అయిందంట ఆ స్లాబ్ వేసి. ఎందుకు పనికి రాకుండా ఉంది. సో నేను డబ్బులు ఎంత అవుతుందంటే 3.5-4 lakhs అవుతుంది. ఫ్లోరింగ్ అన్నీ అరేంజ్ చేయాలి. ఒక 6 bed ఎక్స్ట్రా వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ డెలివరీస్ చేశాక అక్కడ పెడతాను. హాస్పిటల్ ఫెసిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. టాయిలెట్లు లేవు, పైన 2 toilets కొత్తగా కట్టాలి. అంతా కలిపి 3.5 లక్షలు 4 లక్షలు అయింది అంతే. అది ఇమ్మీడియట్గా నేను అయిపోయింది. మీ ఊరిలో ఎవరన్నా యాక్టివ్గా ఉంటారండి, ఓ సగం మీరు పెట్టుకోండి, సగం నేను ఇస్తానని చెప్పాను. అది ఆల్రెడీ నేను ఓపెన్ చేశా మొన్న. దే డిడ్ నాట్ ఆస్క్ ఈవెన్ ఏ పెన్నీ నన్ను. ఆ మొత్తం 3.5 కన్నా ఎక్కువ అయిందండి అనుకుందాను, కన్నా 4 లక్షలు అయింది. బట్ అంతా మేమే వేసేసుకున్నామండి, మీ అవసరం లేకుండా. అంటే అలాగే పక్కన ఇంకొక పశువుల హాస్పిటల్ ఉంది. పశువుల హాస్పిటల్లో బిల్డింగ్ కట్టారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో. ఫినిషింగ్ చేయకుండా వదిలేశారు. 2 లక్షల పని పెండింగ్. ఇది కంప్లీట్ అయ్యి 2 years అయింది. ఒక 2 లక్షల ఖర్చు పెండింగ్లో ఉండి 2 years అయింది. ఓ చిన్న టాయిలెట్స్ కన్నా కాస్త పెద్దగా ఉన్న స్మాల్ ప్లేస్లో పశువుల హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయట్లేదు అంటే అది ఇంకా ఫినిషింగ్ లేదు, వెళ్ళటానికి లేదు. ఎంత అంటే ఆఫ్టర్ ఆల్ 2.25 lakhsలో అయిపోతుంది. ఆ ఊరు వాళ్ళు మీరు మొదలు పెట్టండి, రేపు వచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పా. వాళ్ళు రాలేదు. ఏంటో మీరేంటి పని చేయరేంటి, డబ్బులు నేను ఇస్తానంటే కూడా ఏంటంటే, లేదంటే పని మొదలు పెట్టాం, మీ దగ్గర డబ్బులు తీసుకోం, మాకే సిగ్గు అనిపించింది, ఎందుకు మనం కంప్లీట్ చేయట్లేదని, మేమే చేసేస్తున్నాం అని చెప్పి అది కూడా ఓపెన్ చేసాం. ఇలాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి, వితౌట్ ఎనీ గవర్నమెంట్ సపోర్ట్ నాకు అయిపోతున్నాయి. సో పీపుల్ ఆర్ గుడ్, యూ షుడ్ నో హౌ టు రీచ్ దెమ్. ఐఎమ్ ఏబుల్ టు రీచ్ మై కాన్స్టిట్యున్సీ పీపుల్. సో అలాగా పబ్లిక్ పార్టిసిపేషన్తో వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, డబ్బులు ఎవడో కొట్టాడు, మన ఊరికి మనం మంచి చేసుకుంటున్నాం, మనకి సపోర్ట్గా మన ఎమ్మెల్యే ఉంటున్నాడు అన్న ఇది ఉంటే పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే నేను గవర్నమెంట్ని సార్ ఇది కావాలి అది కావాలని అడుగుండేవాడినేమో. అక్కడ చేతికి చెప్పి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనే సంగతి నాకు తెలుసు. రోజు నేనే కదా మాట్లాడేవాడిని 4 ఏళ్ళ పాటు. అందుకని ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ ది గవర్నమెంట్. నేను గవర్నమెంట్ని ఏం అడగట్లా. ఇప్పటిదాకా నాకు ₹1 గ్రాంట్ ఇవ్వండి అని నేను అడగల. నేను చేయాలనుకున్న పనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలంటే మా కలెక్టర్ని అడుగుతున్నా. అడిగి నేను చేసుకుంటున్నా. అంటే సార్ మీ ఆలోచన బాగుంది, మీ యాక్షన్ కూడా బాగుంది.
ప్రస్తుతానికి స్టేట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి, పైనుంచి ఏం అందుతుందో అందదో తెలియదు కాబట్టి బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క చెయ్యి వేసి ఏదో వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను తీర్చుకోవడంలో వాళ్ళు ప్రజలైతే విన్ అయ్యారు అనేది తెలుస్తోంది మీ మాటలు. అంటే మీ ఒక ఆలోచన కూడా ఇప్పుడు అంత మార్పు తీసుకొచ్చింది. కానీ ఇందాక నీ డిస్కషన్ బ్రేక్లో ఓ ఫోన్ వచ్చింది, విన్నావు కదా, కొల్లేరులో విన్నాను క్లీనింగ్ లాస్ట్ టైం మీరు చేయించింది గట్టిగా వెళ్తుంది, అవును. ఇప్పుడు వాటర్ ఫ్లో బాగా పెరిగి వెళ్ళిపోతుంది. ఇంకొక లాస్ట్ టైం మట్టి పోసి ఆ మట్టి వదిలేశారు, అది కూడా ఇప్పుడు తీసేస్తున్నారండి. ఈ ఫ్లోలో పెద్ద బుక్ లైనర్లు తీసుకొచ్చారు, తీసేస్తున్నారు. దాన్ని నేను 45 days బ్యాక్ నేను డిఆర్ఎం రైల్వేస్తో మాట్లాడి ఆ పని మొదలు పెట్టించా. నేను చేసుకుంటానని చెప్పా. బట్ మా బ్రిడ్జ్ దగ్గర అటు 20 meters ప్రైవేట్ వాళ్ళు ఎనీ అదర్ దాన్ రైల్వేస్ నోబడీ షుడ్ ఎంటర్. అయితే నువ్వు చేయరా బాబు, నాకు ఇది అర్జెంటు, నాకు ఆగస్టు కల్లా అయిపోవాలి, ఆగస్టులో మళ్ళీ వరదలు వస్తాయంటున్నారు. ఈ వరదలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ ఇన్ జనరల్ ఆగస్టులో వస్తాయి కాబట్టి అది చెయ్యాలి అని చెప్పి నేను అప్పుడు ఇన్సిస్ట్ చేసి నేను చేయించింది. ఇప్పుడు ఈ వరదలకు ఉపయోగపడతాను. అది ఒక అంటే మీలాగా ప్రతి ప్రాంతపు నాయకుడు ఆలోచించగలిగితే ఇలాంటి మార్పులు వస్తాయి. చాలా మంచి ఆలోచన. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అట్లీస్ట్ ఎంతో కొంత ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. మంచి ఆలోచన. మా నియోజకవర్గం వరకు మీ నియోజకవర్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులు వస్తే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అలాగని ప్రతి చోట ప్రజలు పెట్టుకోలేరు కాబట్టి కొంచెం ఆక్వా ఇండస్ట్రీ ఉంది, ఎందుకంటే ఇటువంటి పనులకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి మంచో చెడో వాళ్ళు పోరాడి నాయకులుగా ఉన్నందుకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మా ఏరియా కొంచెం రిచ్ ప్లేస్, అందులో డౌట్ లేదు. బట్ వేరే ఏరియాల్లో అక్కడ మిగిలిపోయి ఉన్న వాళ్ళు రిచ్ కాకపోయినా రిచ్ పీపుల్ ఆల్మోస్ట్ గోదావరి, కృష్ణా, ఈ ప్రకాశం జిల్లాల్లో విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు రిచ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అంటే తినేస్తారా బాబు, ఈ రాజకీయ నాయకులు తినేస్తారు, లేకపోతే వాళ్ళు తినేస్తారు, వీళ్ళు తినేస్తారు, ఒక అపనమ్మకం ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అది అపనమ్మకం ఉంటుంది. ఇంకొకటి, ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడిని పనిచేయనివాడు. డెవలప్మెంట్ అయితే మళ్ళీ రేపొద్దున ఆడ ఎలక్షన్లకు వస్తాడేమో, ఆడ ఖర్చు పెడతాయని భయంతో రూపాయి ఇవ్వడానికి ముందుకు వచ్చిన కూడా ఇక్కడ సిట్టింగ్ పొలిటీషియన్ గా రానివాడు. ఇలాంటి న్యూసెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. బట్ ఆ పర్టికులర్ నాయకుడు కానీ ఎవరైనా చొరవ తీసుకుంటే, అంటే నేననేది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కొన్ని కంపల్సరీగా చేయాల్సిన వాటికి ప్రయారిటీ ఇచ్చి, ఇదిగో నేను ఇలాగా చేస్తున్నాను, ఇలా ఉన్నందువల్ల ఇలా చేస్తున్నాను, అర్థం చేసుకోండి అని చెప్పి చేయగలిగితే ఐ డోంట్ థింక్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇది నా ఉద్దేశం. అంటే మీరు ఒక ఎమ్మెల్యే అయి ఉండే మీ ఫ్రెండ్ సహాయంతో ఇంత మార్పు తీసుకొచ్చారు. మీకన్నా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా నేను చెప్పింది నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ముందుకు వస్తున్నారు. పని మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇదే సందర్భంగా ఒక పార్క్ ఇష్యూ చెప్పాను. ఎప్పుడో 5-6 సంవత్సరాల నుంచి చెత్త పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా అయిపోయింది ఒక పార్క్ ఉండి సెంటర్లో. నేను దారి మీద వెళ్తా ఉంటే చూసా, ఇప్పుడు ఒక పార్క్ ఉందన్నారా ఇక్కడ, అది ఎక్కడరా కనపడతలేదు అన్నా. సో హ్యాపీ ఆ పార్క్ పక్కన ఉండగా వచ్చింది ఆ డిస్కషన్. అదేం కనపడతల్లా. ఆ దారి పొడుగుతూ వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ ఉంటుంది ఆ పార్క్. అది ఫ్రంట్ అంతా చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల కొట్లు ఇవన్నీ వరుసగా వేసేసారు. ఏం కనపడతల్లా వెనకాల. మంచి డస్ట్బిన్ గా వాడారనమాట. అది నేను చూసి 24 hours మొత్తం ఆ షాప్లను లేపాను. విత్ ఇన్ 24 hours. మీరు హైడ్రా కన్నా ఫాస్ట్ ఉన్నారు సార్. హైడ్రా టూ స్లో చెప్పాలంటే, అంటే ఇది టూ బిగ్. బట్ నాది స్మాల్ పరిధిలో 24 hours తీసి అక్కడికి వెళ్ళి ఊరోళ్ళు వచ్చారు పెద్దలు. ఏదన్నా ఒక షేపు తీసుకురావాలంటే ఒక 5 లక్షలు అవుతుందా, మీరు 2.5 lakhs వేసుకోండి, నేను 2.5 lakhs ఇస్తాను, ఒకవేళ మీ వల్ల కాకపోతే
5 నేను ఇస్తాను. ఇచ్చేస్తాను, బట్ మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్న. ఆ 2.5 lakhs మేము ఇస్తాం అని 5 నిమిషాల్లోనే 2.5 lakh కమిట్మెంట్లు వచ్చేసినాయి. సరే అయితే ముందు మీరు పని మొదలు పెట్టండి, నేను ఇస్తానన్నా. 2.5 lakhs ఎక్స్పెండిచర్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఇది మీరు ఎలా చేద్దాం, ఒక సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ వేసారు, ఒక క్రికెట్ నెట్ వేసారు, ఓపెన్ అవుట్డోర్ జిమ్ ఒకటి వేసారు, బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు రోజు హాలిడే వచ్చిందంటే 1000 మంది వస్తున్నారు ఆ పార్క్, కిక్కిరిసిపోతాను. గమ్మత్ ఏంటంటే చివరికి అది 15 లక్షలు అయింది, నా దగ్గర రూపాయి తీసుకోవాలి. కానీ ఎక్కడ మీ దగ్గర రూపాయి తీసుకోలేదు సార్. చాలా చోట్ల ఓన్లీ కాలువలకి వాటికే నేను ఖర్చు పెట్టాను. అది కూడా ముందు మొదలుపెట్టిన వాటికి, తర్వాత ఎక్కువ మేజర్ పర్సంటేజ్, అట్లీస్ట్ 75%. నేను 50-50 అనుకున్నది, అది 75-25. ఓకే, పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు ఏదైతే ఐడియా ఇచ్చారో అది ఒక్క ఐడియా. ఐడియా కాదు, ఇనిషియేటివ్ కొంచెం మొదలుపెట్టిన తర్వాత ఇంకొంచెం బాగు చేసుకున్నారా, సరే అయితే నేను ఒక 50,000 ఇస్తాను, ఒకడు నేను 1,00,000 ఇస్తానని, అలా ఊర్లో ఎంతైనా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా ఆ గౌరవాన్ని చూపించాలనుకుంటారు. అన్ని కాదు, బట్ వాళ్ళకి కనపడుతుంది కళ్ళు ఎదురకుండా. కరెక్ట్. మనం ఇలా చేసుకుంటే మనకే కదా ఇది అడ్వాంటేజ్. నేను కూడా ఎందుకురా మీరు గవర్నమెంట్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అనేది నేను ఐఎమ్ కన్విన్సింగ్ దెమ్, రిక్వెస్టింగ్ అండ్ కన్విన్సింగ్. సార్, ఈ ఐడియాని మళ్ళీ ప్రజలు ఆలోచించుకుని మొత్తం మనమే చేసుకోగలవు అని మళ్ళీ ప్రభుత్వాలు వద్దంటే కూడా వేరేలాగా అయిపోతుంది. కానీ మీ ఇనిషియేషన్ బాగుంది, అట్లీస్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అక్కడ, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా సరి చేసుకోలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడేది ఆ ప్రజలే కదా సార్. 100% ప్రజలే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలోచన బాగుంది. ఎక్కడైతే ఎక్కువగా ఇబ్బంది ఉంటుందో ప్రజలు కూడా ఆలోచించి కొంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూద్దాం, అలాగే అవుతుందంటారు సార్? ఏపీ మొత్తం ఇలాగే అవుతుందంటారా? అవ్వాలని కోరుకుంటున్నాను, అందుకే చెప్పినట్టున్నారు మీరు. అందుకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.